హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈజీ పేపర్ వస్తే చాలా రిస్క్ స్టూడెంట్స్. ఎందుకు అంటే టఫ్ పేపర్ వస్తే మనకి ఉదాహరణకి ఒక 12 మార్కులు యాడ్ అయినాయి అనుకోండి, అది ఈజీ షిఫ్ట్లో నుంచే తీసేసి టఫ్ షిఫ్ట్ వాళ్ళకి యాడ్ చేస్తారు. ఇది నిజం. వినడానికి కొంచెం చేదుగా ఉంటుంది, భయం వేస్తుంది. ఇది నిజం. ఈజీ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ కట్ చేసి టఫ్ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ యాడ్ చేస్తారు. అంటే ఉదాహరణకి ఏదైనా ఒక మామూలు టఫ్, లేకపోతే బాగా టఫ్, లేకపోతే ఒక యావరేజ్ పేపర్ ఉందనుకున్నాం, ఎవరికైనా సరే ఒక 2 మార్కులు యాడ్ అయినాయి అనుకుందాం, అంటే ఎక్కడ వదుకున్న 2 మార్క్స్ కట్ చేసినట్టు. ఒక 4 మార్క్స్కి యాడ్ అవుతే ఎక్కడ వదుకున్నా 4 మార్క్స్ కట్ చేసినట్టు. ఇది మీరు గమనించండి. అయితే ఎలా మార్క్స్ యాడ్ చేస్తారో చెప్తా వినండి. ఉదాహరణకి ఒక పేపర్కి 160 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సపోజ్ ఒక పేపర్ టఫ్ షిఫ్ట్ అంటున్నారు, దానికి 12 మార్కులు యాడ్ చేశారనుకోండి. గమనించండి. అయితే ఈ 12 మార్కులు ఎలా యాడ్ చేస్తారు అంటే డైరెక్ట్గా అందరికీ 12 మార్క్స్ ఇవ్వరు. ఇది గమనించండి. ఉదాహరణకి మీకు ఒక 40 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో 160లో 40 అంటే ఎంత అంటే 160 గమనించండి, 160/4 చేస్తే మనకి 40 వస్తుంది. అంతే కదా, 4 4s are 16, 40 వస్తుంది. సో అంటే 4th పార్ట్ అన్నట్టు. అలానే 12లో కూడా బై 4 చేయాలి. ఎంత వస్తుంది? 3 వస్తున్నాయి. అంటే ఈ 40కి మనం 3 మార్క్స్ యాడ్ చేస్తారు. అంటే పేపర్కి వచ్చేసి 12 మార్క్స్ యాడ్ చేస్తే 40 మార్క్స్కి మీకు 3 మార్క్స్ యాడ్ అవుతాయి స్టూడెంట్స్. ఇలాగ మీకు రేషియోస్లో ఉంటాయి స్టూడెంట్స్, అప్పుడప్పుడు గమనించండి. అంటే అందరికి 12 మార్క్స్, అందరికి 10 మార్క్స్ యాడ్ చేయరు. ఇది వాస్తవం. సో వినడానికి కొంచెం చేదుగా ఉంటుంది, భయం వేస్తుంది, కానీ ఇది రియల్. ఓకే. సో ఒకరికి 50 వచ్చినాయి అనుకోండి, 50 తగ్గట్టుగా మార్క్స్ యాడ్ చేస్తారు. ఒకరికి 60 వచ్చినాయి అనుకోండి, 60 తగ్గట్టుగా 160/60 వచ్చినాయి అనుకోండి, 60 తగ్గట్టుగా ఆ మార్క్స్ విడగొట్టి ఇస్తారు స్టూడెంట్స్. సో ఎవరికైనా కట్ చేసే మీకు ఇస్తారు, డైరెక్ట్గా మీకు ఇవ్వరు. సో ఎవరికి కట్ చేయకుండా అందరికీ యాడ్ చేస్తారంటే అది హైలీ ఇంపాసిబుల్. అందరికీ మార్క్స్ యాడ్ అవ్వవు. కొంతమంది కట్ చేసి కొంతమందికి యాడ్ చేస్తారు. సో ఇవి నిజం, ఇది ట్రూత్. ఇది నమ్మడానికి కొంచెం ఇదిగా ఉంటుంది, ఇది రియల్. సో మీకు ఇలాగ నిజంగా ఫ్యాక్ట్స్ తెలియాలంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీ పేపర్ టఫా ఈజీగా కూడా కామెంట్ చేయండి. మెంటర్షిప్ కావాలి మీకు, అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, దానికి ఎంత ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్కి ఏ కాలేజ్ సీట్ వస్తుంది, మంచి కాలేజ్ కావాలంటే ఏం చేయాలి, ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏ కాలేజ్ ఏది బెస్ట్ కోర్సు, ఏ కాలేజ్ బెస్ట్ అని తెలియాలన్నా, లేదా మీకు టెక్నికల్గా సపోర్ట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, లేదా మీ కౌన్సిలింగ్ టైంలో ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది ఎవ్రీ డీటెయిల్స్ ఇస్తూ వాట్సాప్ ద్వారా, కాలింగ్ ద్వారా మీకు సపోర్ట్ చేస్తూ మంచి కాలేజ్ వచ్చేంత వరకు ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 కౌన్సిలింగ్స్ మా సపోర్ట్ మీకు ఉంటారు స్టూడెంట్స్. సో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఇచ్చాను స్టూడెంట్స్, చూడండి. బాయ్.